కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయింది. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ ముగిసిన తర్వాత గర్భగుడిలో ప్రధాని మోదీ స్వామివారి విగ్రహం వద్ద తొలి పూజ నిర్వహించారు. స్వామివారికి తొలి హారతిని ఆయన సమర్పించారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు మోదీ. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామ జన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘటాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. ప్రసన్న వదనం, చిరుదరహాసం, స్వర్ణాభరణాలతో ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు యావత్తు దేశం రామనామ స్మరణతో మారుమ్రోగింది.